బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభలో తెలంగాణకు తొలి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి పొన్నం. తక్షణమే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని తాను బల్లగుద్ది చెబుతానన్నారు. సోనియా లేకపోతే వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. హన్మకొండ జిల్లా ముల్కనూరులో పర్యటించిన మంత్రి పొన్నం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మొబైల్ వెనక పెట్టచ్చు కదా మేము అన్న కాదు ఉన్నటువంటి బీఆర్ఎస్ రాజ్యోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాల్లో చెప్పినారు. జిస్కా కాయా ఉస్కా నహీ బోల్తే అని. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను ఒప్పించే విషయం కావచ్చు, ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను ఒప్పించే విషయం కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు. వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణకు సంబంధించిన ఎవరు